హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే ఎలిమినేషన్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు సాటర్డే అంటేనే. సో ఎవరు ఎలిమినేట్ అయ్యారు, నిజంగా షాకింగ్ ఎలిమినేషన్ అయితే చూడబోతున్నారంటే ఖచ్చితంగా షాకింగ్ ఎలిమినేషనే. మీరు ఊహించింది అయితే ఖచ్చితంగా జరగలేదు. చాలామంది నన్ను అయితే ఒక రేంజ్లో వేసుకున్నారు ఓటింగ్ అనాలిసిస్ చేసినప్పుడు. బట్ ఇది గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిందే నిజమైంది. క్లియర్గా గుర్తుపెట్టుకోండి, నేను ఏదైతే చెప్పానో ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ నుంచి కూడా చెప్పింది అదే. సో ఎవరు ఎలిమినేషన్ అయ్యారు అని అంటే అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా? సో ఖచ్చితంగా మీరు సుమన్ శెట్టి అనుకున్నారు, ఇంకొకరు అనుకున్నారు, ఇలా జరుగుతూనే ఉన్నాయి కూడా. సో ఎలిమినేషన్ వచ్చేసరికి మాత్రం అస్సలు మామూలుగా రచ్చలేపలేదు, ఓ రేంజ్లో మనం ఎక్స్పెక్ట్ చేయండి జరిగింది. బట్ సాటర్డే ఎపిసోడ్ షూట్ అయితే జరుగుతూ ఉంది. అండ్ సాటర్డేలో నాగార్జున గారు ఫుల్ ఆన్ ఫైర్ ఉన్నారంట, మామూలు ఫైర్ కాదు. సో ఇమాన్యుయల్కు బాడీ షేమింగ్ చేశారని, మాస్క్ మ్యాన్ ఆడవాళ్ళతో ఆడుతున్నారు అని, అంటే బర్నీ, ఇమాన్యుయల్ అండ్ తనుజ వీళ్ళు అట్టిపళ్ళు దొంగతనం చేస్తుంటే నేను ఆడవాళ్ళతో ఆడిన అనే ఒక డైలాగ్ ఏదో వచ్చిందంట. ఆయనకు వీడియో కూడా ప్లే చేసి చూపించారని అంట. అసలు ఎక్స్ట్రీమ్ లెవెల్ కదా. మనీష్కు క్లాస్ వీకర్ అని అంట, అండ్ తనుజాకి సంజనాకి అండ్ శ్రీజాకి వీళ్ళకు బాగా చేశారు, బాగా ఆడుతున్నారు, గేమ్ బాగా ఆడారు అనే ఏదో అప్రిషియేషన్ వచ్చిందనంట. ప్రియాకు క్లాస్ పడ్డదంట. సో ఓవరాల్గా అందరికీ క్లాసులు అయితే ఉండబోతున్నాయి, మామూలుగా కాదు. కొంతమందికి వీడియోస్ కూడా ప్లే చేయబోతున్నారంట స్టేజ్ మీద. మరి ఏ రేంజ్లో ఉంటుందో అనేది చూడాలి. సో మనం అనుకున్న దానికంటే ఆపోజిట్గా జరుగుతూ ఉంది, ఎక్స్ట్రీమ్ లెవెల్లో అసలు జరిగింది అనమాట. సో అది కన్ఫర్మేషనా ఇన్ఫర్మేషనా ఇంకేదన్నా అనుకోండి. సో స్టేజ్ మీద నాగార్జున గారు హడావిడిగా ఉంది, అండ్ ఎలిమినేషన్ కూడా అలాగే ఉంది. సో చాలామంది అనుకునేది ఏంటి, ఫ్లోరా షైనీ గారు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనే న్యూస్ అయితే లీక్ అవుతుంది. కానీ 100% ఫ్లోరా షైనీ గారు ఎలిమినేట్ అవ్వలేదు అని అంట. సో మన ఓటింగ్ ఆర్డర్ చూసుకుంటే ఎలా ఉంది, లాస్ట్లో బాటంలో ఉంది ఎవరు, సృష్టి వర్మ. సో ఈ వారం సృష్టి వర్మ టాటా బై బై చెప్పబోతుంది. సో ఆల్రెడీ చెప్పేసింది అని అనుకోండి, మీరు ఇంకా ఇన్ఫో అనుకోండి, ఇంకేదని అనుకోండి. సో ఈ వారం సృష్టి వర్మ ఆల్మోస్ట్ బయటికి రాబోతుంది. ఈ వారం ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన క్యాండిడేట్ ఎవరైనా ఉంటే సృష్టి వర్మనే అని చెప్పేసి అయితే మనకు వచ్చిన ఇన్ఫో. బట్ ఇది 100% రాసి పెట్టుకోండి అని చెప్పేయచ్చు. ఎందుకంటే ఆమె సైడ్ నుంచి ఏదైతే బిగ్ బాస్ టీమ్ ఆమెను ఏ విధంగా అప్రోచ్ అయ్యారు, ఎంత కాంట్రవర్సీ, ఎంత బాగా చేయగలుగుతారో, ఆమె దగ్గర నుంచి అంత ఫుటేజ్ తీసుకోవచ్చు అనుకున్నారో, అది ఏ ఒక్క దగ్గర కూడా ఈ 1 వీక్లో ఎక్కడ కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేసేంత వర్కౌట్ అయితే అవ్వలేదు. అంత ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేయలేకపోయింది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఒక డాన్సర్గానే కాదు, బయట జరిగిన ఇష్యూస్, సోషల్ మీడియాలో రచ్చ, ఈమె ఏది మాట్లాడినా బోల్డ్గా ఉంటుంది అండ్ రచ్చ లేపుతుంది అని అనుకున్నాం. 2-3 సార్లు ఏడవడమే తప్పితే, ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఏడవడమే తప్పితే అంతకుమించి ఈమె దగ్గర నుంచి వర్కౌట్ అయింది పెద్దగా చూపించినంత వర్కౌట్ అయితే అవ్వలేదు అనేది నాకు అనిపించింది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వారం ఎలిమినేట్ ఫ్లోరా షైనీ గారు అవుతారని అందరూ అనుకున్నారు. బట్ దానికి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు. ఓటింగ్ వైజ్ చూసుకుంటే బాటంలో ఉంది సృష్టి వర్మ, అండ్ 2-3% కంటే ఎక్కువ లేదు అని ఎన్నిసార్లు నొక్కి చెప్పాను. బట్ సృష్టి వర్మ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా హర్ట్ అవ్వాల్సిందే. ఆమె ఖచ్చితంగా హౌస్ నుంచి అయితే బయటికి వచ్చేసిందా అంటే ఇంకా షూట్ జరుగుతూ ఉంది. సో ఎలిమినేషన్ అయితే ఫస్ట్ ఎలిమినేషన్ అయితే సృష్టి వర్మనే. సుమన్ శెట్టి అన్నారు అసలు ఓటింగ్ పడట్లేదు, నీకు ఎక్కడ దొరుకుతున్నారా ఈ ఓటింగ్ ఆర్డర్స్ అని అన్నారు. సో ఫ్లోరా షైనీ గారికి కూడా అంత ఓటింగ్ ఎక్కడ పడుతుంది అని అన్నారు. రీతు వర్మ డేంజర్ జోన్లో ఉందన్నా కూడా నమ్మలేదు. బట్ ఇలాంటి షాకులు ఖచ్చితంగా జరుగుతాయి. కొన్ని ఫేక్ ఓటింగ్స్ అయితే ఖచ్చితంగా సృష్టి వర్మని అండ్ 4th పొజిషన్ 5th పొజిషన్లో కూడా చూపించారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేశారా లేదో తెలియదు, కానీ నేనైతే అనుకున్నాను. బట్ సృష్టి వర్మ ఎలిమినేషన్ అయితే జరిగింది. సో 100% షూటింగ్ అయిపోయినాక మీకు క్లారిటీ ఇస్తాను, ఎందుకు ఎలిమినేట్ అయింది ఏంటి అనే డీటెయిల్స్ ఇస్తాను. సో ఇప్పటివరకు అయితే ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన క్యాండిడేట్ సృష్టి వర్మ. సో మీకు ఏమనిపించింది ఏంటని కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్